వెనక్కి నేను చూస్తూ ఉంటా. ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు. కొన్నిసార్లు దేవుని ఆత్మచేత దేవుని బిడ్డలు నింపబడి ప్రభుని స్తుతిస్తూ మైమరచిపోయి దేవుని సన్నిధిలో ఉంటే, కొంతమంది ఏదో మరి నిర్లక్ష్యంగా ఇటు అటు చూస్తూ ఏదో పని ఉన్నట్టు. ఏం పని ఉంటది? ప్రభుని ఆరాధించే పని తప్ప ఈ స్థలంలో. ఒక పెద్ద మీటింగ్‌కి మేము వెళ్ళాము. నాకు చాలా ఆశ్చర్యపరిచిన ఒక సంఘటన కన్నులతో నేనక్కడ చూచా. కొన్ని వేల మంది కలిసిన మీటింగు. దైవజనులు ఎక్కడో ఫ్రంట్‌లో ఉన్నారు స్టేజ్ మీద. కానీ ఆ పూర్తి వెనక్కి దైవజనులు కనబడరు. కానీ కొద్దిమంది ఒక 1000 మంది, 1000 మంది గ్యాప్‌లో స్క్రీన్స్ పెట్టారు. ఆ వెనకాల నుంచి నేనెళ్తూ అబ్జర్వ్ చేస్తున్నా. ఆ స్క్రీన్ దగ్గర దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దైవజనుడు ఎక్కడో ఉన్నాడు కనబట్ల. కానీ ఆ స్క్రీన్ ఎదుట దేవుని బిడ్డలు మోకరించి 2 చేతులు పైకెత్తి నిలువు మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిస్తూ కన్నీళ్లతో నాకనిపిచ్చింది. ప్రభు అలాంటి బిడ్డల్ని చూస్తారు. దైవజనుడు లేడు, ఎవరు లేరక్కడ. కానీ కన్నీళ్లతో నిలువు మోకాళ్ళ మీద ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళకెవరు చెప్పలా. కన్నీళ్లు కార్చి దేవుణ్ణి ఆరాధించండి, చేతులు పైకెత్తండి, బిగ్గరగా పాడండి, చప్పట్లు కొట్టండి అని ఎవరు చెప్పలా. నాకర్థమైంది. దేవుని యందలి భయభక్తులు మనం కలిగి ఉంటే, దేవుణ్ణి ఆరాధించాలి అనే మనసుంటే, సమయము, స్థలము అవన్నీ ఆటంకం కాదు అనుకుంటా. ఆ విధంగా ప్రభుని ఆరాధించే మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా! చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఎమ్మాయి మార్గము గుండా శిష్యులతో నీవు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు, వారితో నీవు మాట్లాడుచూ ఉండగా, ప్రభువా, వారి హృదయములు ఏ విధంగా మండుచూ ఉన్నాయో నీ లేఖనం బయలుపరచబడుచూ ఉండగా, ప్రభువా, నీ మాటలు ఇక్కడ ప్రకటించబడుతూ ఉండగా, నీ బిడ్డల హృదయములు మండునుగాక. ఆ విధమైన బలమైన ఆత్మ మా మధ్యన సంచరించునుగాక. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ ప్రజలు ఆత్మలో ఇంకా బలపడునట్లుగా, వేరు పారి విస్తరించునట్లుగా తండ్రి, విశ్వాసమందు స్థిరులుగా ఉండునట్లుగా ప్రభా, నీవే మాట్లాడు. నిష్ప్రయోజకురాలిన ప్రభా, మా మాటలు కాదు, నీ మాటలు ప్రతి ఒక్క హృదయములో మీ బలమైన కార్యం జరిగించమని ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా! ఒక మంట పొయ్యి మీద పొయ్యి మీద ఇంకా ఏం పెట్టకముందు పుల్లలన్నీ పొయ్యి నిండా ఏసి, మనం మంట పెట్టినప్పుడు, ఆ మంట మంచిగా వచ్చినప్పుడు, అలాంటప్పుడు మనం పొయ్యి మీద ఏదన్నా పెట్టంగానే తొందరగా కుక్ అయిపోయిద్ది. తొందరగా వంట చేసేయగలం. ఆలస్యం ఉండదు. అదే మినుకు మినుకుమంటూ పుల్లలన్నీ ఉన్నాయి కానీ ఒకే పుల్ల వెలుగుతూ ఉందనుకోండి, కొంచెమే మంటొస్తది. మనం పెట్టింది అవ్వదు. సాయంకాలానికి అవుతది. అట్లాగే దేవుని వాక్యము చేత ఇక్కడున్న ప్రతి హృదయము మంట ప్రజ్వరిల్లితే, ప్రతి హృదయము చేత దేవుని వాక్యము నింపబడి, ఆ వాక్యమనే ఆ మంటలో మనం ప్రతి ఒక్కరము ప్రకాశిస్తే, భారము దైవజనులొక్కళ్ళకే ఉంటే సరిపోదండి. మాలో ఉన్న భారం మీలో గూడా రగులుకోవాలి. హల్లెలూయా! మాలో ఉన్న వేదన,
మాలో ఉన్న ఆకలి, ఆ తృష్ణ మనందరికీ అంటుకుందనుకోండి, అందరము కలిసి మండితే ఈ యొక్క ప్రాంతమంతా క్రీస్తు కొరకు పట్టుకోవచ్చు మనం. దేవుని సువార్తను వెదజల్లవచ్చు. ఆ విధంగా దేవుడు మన హృదయాల్ని సిద్ధపరిచి, మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం జరిగించాలని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ క్లుప్త కీర్తన 10 వచనాలు కలిగిన కీర్తన. ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్యమైన మాటలు ఏంటి? దావీదు ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దావీదు దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడని మనం చూస్తే, దావీదుకు తన శత్రువులు ఎదురైనప్పుడు, ఆ శత్రువులు దావీదు మీద పన్నే ఒక కుట్ర, చెడు తలంపులు, చెడ్డ మాటలు, వారు పన్నే పన్నాగములన్నిటి నుంచి దేవా నన్ను రక్షించు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. చాలా క్లుప్తంగా. వీలైతే ఒక 10 నిమిషాల్లో నేను ముగించేస్తా. దేవా నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. రెండవ వచనం చదువుతారా? కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము. మీ జీవితంలో ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. తర్వాత రెండవ వచనములో దావీదు చేస్తున్న ప్రార్థన, దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ప్రభా నా కోసము దుష్టక్రియలు చేయాలి అని, నేను నశించిపోవాలి, నేను నాశనం అయిపోవాలి అని కోరుకునే శత్రువులు చాలా మంది ఉన్నారు ప్రభా. కానీ వారి నుంచి నన్ను కాపాడు, వారి నుంచి నన్ను భద్రపరచు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారా? మనకెవరైనా శత్రువులుంటే, మన గృహంలోనే కానీ, మన బంధువుల్లోనే కానీ, సమాజంలోనే కానీ, శత్రువులుంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. నా కోసం ఎంతమంది పొంచి ఉన్నారో తెలుసా? నాకింతమంది శత్రువులున్నారు అని చెప్పి బాధపడటం కాదు. దావీదు వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇంతకీ శత్రువులేనా? మాకెవరు శత్రువులు లేరండి అని మీరంటారేమో. శత్రువులు ఎవరేం లేరండి నాకు. నేను నశించిపోవాలి, నాశనం అయిపోవాలి అని కోరుకునే వాళ్ళు అంతగా ఎవరు లేరు అంటారేమో. నేనంట శత్రువులొక్కడే కాదు కృంగదీసేది. నీ అనా నీ ఆరోగ్యము కూడా నిన్ను కృంగదీసే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తది. ఆరోగ్యం విషయం కానీ, నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలు కానీ, నిన్ను కృంగదీసే రోజు ఖచ్చితంగా ఏదో ఒక విషయం అనారోగ్యం అయ్యుండొచ్చు, శత్రువులు అయ్యుండొచ్చు. శ్రమలు నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలయ్యుండొచ్చు. ఏదో ఒక రోజు నిన్ను కృంగదీస్తాయి. దిగజారిపోయే విధంగా చేస్తాయి. కానీ ఆ సమయంలో ఏం చేయాలి? దావీదు వలె, దేవా నేను నీ సన్నిధిలో మొరపెట్టిచు ఉన్నా. శత్రు భయము నుంచి నన్ను విడిపించు. దుష్ట ప్రణాళికలు చేసే వారి చేతిలో నుంచి నన్ను కాపాడు, నన్ను దాచు ప్రభా. దేవుని కోసం బ్రతకాలి అంటే భూమి మీద శ్రమలొస్తాయండి. నేనంట మీ జీవితంలో అనేక విధాలుగా మీరు కొట్టబడుతూ ఉన్నారు. అనేక విధాలుగా శ్రమను అనుభవిస్తూ ఉన్నారు అంటే నేనంట కదా సరి అయిన మార్గంలో మీరున్నారు. నాకే శ్రమ లేదండి. నాకే బాధ లేదు. ఏ వేదన లేదు. నేనెప్పుడు నా లైఫ్‌లో ఒక్క చుక్క కన్నీరు గూడా కార్చలేదు అంటే కొంచెం డౌట్ పడాలి. కొంచెం అనుమానం పడాలి. సరి అయిన మార్గంలో ఉన్నారో లేదో పరీక్షించుకో. దేవుడన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగుతది. నేను కూడా ఆ శ్రమ మార్గము గుండా నేను వెళ్ళాను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏ హాని చేయలేదండి. ఏ కీడు చేయలా. కానీ ఎన్ని శ్రమలు అనుభవించారో ఆయన. ఆయన సృష్టికర్త అయ్యుండి, ఆయన గొప్ప దేవుడైండి, ఆయన గడ్డం పీకి, "ఓహో! నువ్వు ప్రవక్తవు గదయ్యా! ఎవరు గడ్డం పీకారో చెప్పు" ఎంతగా నిందిస్తున్నారో. నీ జీవితంలో కూడా చాలా నిందలొస్తాయి. అవమానాలొస్తాయి.
కించపరిచే వాళ్ళుంటారు. నిన్ను నీచంగా చూసేవాళ్ళుంటా నీ బతుకింతేగా. ఈ కీర్తన ద్వారా దావీదు మనకి చెప్పే గొప్ప సత్యం ఏంటంటే, ఇలాంటి దుష్టులు దుష్ట మార్గంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళేవారు. దుష్ట ప్రణాళికలు కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఆఖరికి దావీదు ఆఖరి మాటలు నీతిమంతులకు ఎల్లప్పుడూ విజయమే. హల్లెలూయా! మనము చేయాల్సిన ప్రార్థన, ప్రభువా ఆ దుష్టులందరి నుంచి నన్ను దాయు ప్రభు. భద్రపరిచేది, దాచేది, తన రెక్కల చాటున భద్రపరిచేది ఆయనేనండి. కొంతమంది చూపులు గూడా సరిగ్గా ఉండవు. వారి ఆలోచనలు సరిగ్గా ఉండవు. అందుకే కొంతమంది అన్యులంటారు దిష్టి తగిలిద్ది. పలానా వాళ్ళ కళ్ళు అస్సలు మంచివి కాదండి దిష్టి తగిలిద్ది. నేనంటున్నా ఈ రోజున మనకు దిష్టి తగలదు. దిష్టి తగులుతదే నేను చెప్పట్లా. దిష్టి తగలదు అని చెప్తున్నా. ఎందుకు అంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంది. ఎవరు తవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారు కానీ, మన కోసం ప్లాన్స్ చేసేవాళ్ళు ఎంతో మందుంటారు. కానీ నీవెప్పుడు దేవుని పైన ఆధారపడతావో దావీదు వలె, ప్రభువా నా శత్రువులందరి నుంచి నన్ను తప్పించు. కీడు చేసే వారి కుట్ర నుంచి నన్ను దాయు ప్రభా. ఆయన రెక్కలు నీ మీదకొచ్చేస్తే, ఆయన రెక్కల చాటున నువ్వుంటే ఏ మనిషి ఏం చేయగలడండి ఇంకా? నెక్స్ట్ వచనం చదువుదామా? 3, 4, 5. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరులు నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ఆ శత్రువులంట కత్తికి పదును పెట్టునట్లు వాళ్ళు మాటలు. కత్తికి ఎప్పుడు మనం పదును పెడతామండి? కూరగాయలు కోసేటప్పుడు బాగా బ్లంట్‌గా ఉందనుకోండి, చాలా మొద్దుగా ఉంటే మనం ఏం చేస్తాం? షార్ప్ చేసి నా కత్తులు 2 ఉన్నాయి ఇంట్లో. బాగా మొద్దయిపోయినాయి. సోను ఎళ్ళినప్పుడు సోను ఉన్నప్పుడు నాకు "ఏందమ్మా ఎప్పుడన్నా కూరగాయలు కట్ చేసేకొస్తే ఏంటమ్మా ఇంత బ్లంట్‌గా ఉంది. దీన్ని షార్ప్ చేసుకోవచ్చుగా" అని కత్తికి పెట్టి ఇలా నూరి సానబట్టేవాడు. చాలా షార్ప్‌గా ఉండేది. కత్తికి మనం పదునెప్పుడు పెడతాం? కూరగాయలు మంచిగా తెగాలని గదా! ఈ దుష్టులంట చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. మాటలు సిద్ధపరచుకొనుంటారు చూడండి మనుషులు రాంగానే. "ఏ ఇప్పుడు రావనుకున్నానే, వచ్చావే. ఈ ఫంక్షన్‌కి నువ్వు అటెండ్ అవ్వవనుకున్నా, కానీ వచ్చావే." వారి హృదయాల్లో ఒక్క బాణం పోటు. అలాంటి మాటలు మాట్లాడే వారి గతి, వారి అంతము ఎలా ఉంటది? యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాట్ ఆ! చేదు పానములుగా సంధించుదురు. ఈ దుష్టులు ఎప్పుడు ప్లాన్స్ చేస్తే బహిరంగంగా చేయరంట. రహస్య స్థలములలో దాగి ఉండి, ఆ యథార్థవంతులను ఎలా కొట్టాలి? ఆ యథార్థవంతులను ఎలా నాశనం చేయాలి? అని ఇన్నర్‌లో రహస్యంగా ప్లాన్ చేస్తారంట. వారు ఎంత రహస్యంగా ప్లాన్ చేస్తారో, నా దేవునికి అన్నీ చూస్తున్నాడాయన. అన్నిటికి పైగా ఉండి వాడు భూమి మీద ఏం జరుగుతుందో చూడ్డండి. నీవనుకోవచ్చు నేను రహస్య స్థలములలో ఈ పని చేస్తున్నాను. ఎవ్వరు చూడట్లేదు. మిడ్‌నైట్ నేను చేస్తున్నా. అందరూ పడుకొని ఉన్నారు. ఎవరు చూడట్లేదు నువ్వనుకుంటావేమో. నీ తల్లిదండ్రులు చేసే దాన్ని చూడకపోవచ్చు. కానీ నా దేవుడు అన్నిటికి పైగా ఉండువాడు. ఆయన కనుదృష్టి ప్రతి చిన్న దాని మీద కూడా చాలా తేటగా వస్తదంట. దేవునికి భయపడదాం. దేవుని సన్నిధికి భయపడదాం.
ఇలాంటి ప్లాన్సు, ఇలాంటి మనస్సులు, ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి పన్నాగములు ఒకవేళ మనలో ఉంటే, ప్రభా నన్ను కడుగయ్యా. మనమందరం పరిశుద్ధులం కాదు. నాలో గూడా వస్తా ఉంటాయండి కొన్నిసార్లు అసూయ. అయ్యో! వాళ్ళలా ఉన్నారే, నేను ఈరోజు స్థాయిలో లేనే. మనందరికీ వస్తాయి. కానీ దేవుని వాక్యం చేత ఎప్పటికప్పుడు మనం కనుక్కోవాలి. క్రైస్తవ జీవితంలో మాట, నాలుక చాలా ప్రాముఖ్యమైందండి. పాప ప్రపంచంలో అది ఒకటంట. మన శరీరములో, మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచంలో నాలుక ఒకటంట. బీ కేర్‌ఫుల్ వాట్ వి ఆర్ టాకింగ్. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే కొన్నిసార్లు మౌనంగా ఉండటం చాలా మంచిదండి. స్త్రీలకు నేను చెప్తూ ఉన్నా. పురుషులంట కరెక్ట్ గుర్తులేదు గానీ 7,000 మాటలో 9,000 మాటలో రోజుకు మాట్లాడితే 22,000 మాటలు స్త్రీలు రోజుకు మాట్లాడతారంట. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. నేనే జాగ్రత్తగా ఉండాలి. మన మాట చాలా ఇంపార్టెంట్ అండి క్రైస్తవ జీవితంలో. మన మాట ద్వారా ఒక కుటుంబాన్ని మనం కట్టొచ్చు. మన మాట ద్వారా ఒక కుటుంబాన్ని కూల్చొచ్చు. నీ మాట ద్వారా అనేకులను నీవు ఆశీర్వదించొచ్చు. నీ మాట ద్వారా అనేకులను శపించు. నువ్వెప్పటికి పైకి రావు పోరా! అయిపోయింది. వాడెప్పుడు పైకి రాడు. నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది. ఒక సహోదరి నాకు ఎదురయ్యి నాకు చెప్పింది. నేను ఆ సహోదరి ఎవరో నేను చెప్పను. ఆమె అన్న మాటలు ఒక క్రైస్తవురాలు. ఆమె అన్న మాటలు వాళ్ళు మాకు అన్యాయం చేశారండి. వాళ్ళ కుటుంబం నాశనమై మట్టి కొట్టుకుపోతారు. ఒక క్రైస్తవ సహోదరి అన్న మాట నాకనిపించింది ప్రభా! ఏమో వాళ్ళకు వీళ్ళ కీడు చేసుండొచ్చేమో, నష్టం చేసుండొచ్చేమో నీకు. కానీ అలా అనకూడదు కదా! మట్టి కొట్టుకుపోతారు. వాళ్ళ కుటుంబం పైకి రాదు. వాళ్ళ పిల్లలు నాశనం అయిపోతారు. దేవుడేమన్నాడు? శత్రువు మీకెదురైతే కడుపు నిండా భోజనం పెట్టండి. నిప్పులు వాటి తల మీద నువ్వు కుప్పగా పోసినట్టవుతది. మీరు ప్రేమించేవాడిని ప్రేమిస్తే మీకేం ప్రయోజనం? మీ శత్రువులను ప్రేమించండి. ప్రేమించలేని దేవుడు ఆ మాట చెప్పట్లా. దాన్ని జయించి ఆయన చెప్తూ ఉన్నమాట. గడ్డం పీకుతూ "నువ్వు ప్రవక్తవు గదయ్యా! నిన్నెవరు గుద్దారో చెప్పు?" ఓహో! దేవాలయం పడగొట్టు 3 రోజుల్లో కడతానన్నాడు. వీడేనా? అని ఆ మార్గములో వెలుచున్న ప్రజలందరూ ఆయన్ని నిందిస్తూ ఉండగా మౌనంగా ఉన్నాడాయన. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో భూమి మీద. ఎంతమందిని స్వస్థపరిచాడో, ఎంతమందిని బాగు చేశాడో. కానీ ఆ యేసయ్య ఆఖరికి ఎన్ని భరించాల్సొచ్చిందో తెలుసా? కానీ మౌనంగా ఉన్నాడు. గుద్దుతూ ఉన్న ఆయన తలకి "యూదుల రాజా నీకు జయము. నువ్వు యూదుల రాజువు గదా! అందుకే నీకు కిరీటం పెట్టాలి. నువ్వు రాజు కాబట్టి నీకు కిరీటం." అంత నిందిస్తూ ఉన్నా నా దేవుడు తిరిగి ఒక్క మాట అనలా. పిలాతు అంటూ ఉన్నాడు, "నా చేతిలో అధికారం ఉంది. నేనేమైనా చేయగలను. నువ్వు ఒక మాట చెప్పు. నీవు యూదుల రాజువా? నువ్వు చెప్పు. నేను నీకు తప్పించటానికి కూడా నా చేతిలో అధికారం ఉంది" అని గవర్నర్ అంటుంటే మౌనంగా ఉన్నాడాయన. హల్లెలూయా! దేవుడు అలాంటి మనస్సు మనకు అనుగ్రహించునుగాక. మన మాటలు జాగ్రత్తగా అవసరమైతే కొన్నిసార్లు మౌనంగా ఉందాం. చాలా సార్లు నేను కూడా మౌనంగా ఉండటానికి నేర్చుకుంటున్నాను. నేను టూ మచ్ టాకటివే. బాగా మాట్లాడతా. కానీ కొన్నిసార్లు నేర్చుకుంటున్నా. ఎందుకు నీకంత మాటలెక్కువ? మౌనంగా ఉండు. మన మాటలు పత్రికల్లో ఎక్కడో మొన్న చూసా నాకు చాలా సంతోషం మన సంభాషణ అంట ఉప్పు వేసినట్టుగా రుచి గలదిగా, కృపాసహితంగా. ఉప్పు వేసినట్టుగా రుచి గలదిగా, కృపాసహితంగా. ఉప్పు లేకుండా కూర వండండి. ఎంత మంచి కూరైనా బిర్యానీ వండండి ఉప్పు లేకుండా వేస్ట్ అన్నట్టు ఉంటది. ఉప్పు అంటదంట, "అన్నీ ఏసి చూడు, నన్ను కూడా ఏసి చూడు" అంటదంట. అలాగా ఉప్పు ఏ విధంగా మనం తినేదానికి రుచిని తీసుకున్న మన సంభాషణ దేవుడు ఆ విధంగా స్థిరపరచును గాక. మీరు వెళ్ళి ఎవరితో అన్నా మాట్లాడుతూ ఉంటే
అలా నా సహోదరి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఎక్కడికో వెళ్తుంటే, "నువ్వు కొద్దిసేపు నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నాకెంతో ధైర్యం కలుగుతుంది. నా జీవితంలో నేను చాలా బాధల్లో ఉన్నా." దేవుని బిడ్డలారా, లోకంలో బిడ్డలు అనేక మంది నశించిపోతున్నారు. నాశనం అయిపోతున్నారు. కుటుంబాల్లో సంతోషం లేక, సమాధానం లేక నశించిపోయే ప్రజలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి నీ మాట ఈ రోజున ఏదైనా ప్రయోజనం కలిగిస్తుందా? దేవుని అడుగుదాం. ప్రభా, నా సంభాషణ అలాగున ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించు. 8, 9, 10. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయనను శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయింతురు. అతిశయిల్లుదురు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. ఆఖరిలో ఒక 3 మాటలు చెప్పి ముగిస్తా. అలా కుట్రలు, పన్నాగములు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు కలిగి ఉన్న వారంట ఒక రోజున ఉన్నట్టుండి కూలిపోతారంట. మీకనిపిస్తుంది గదా! మీకు కూడా చాలా మందికి. వారి హృదయం సరిగ్గా ఉండదండి. వాళ్ళ హార్ట్ సరిగ్గా ఉండదు. వాళ్ళ క్రియలు సరిగ్గా ఉండవు. వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు. వారి చూపు సరిగ్గా లేదు. వారు మంచోళ్ళు కాదు. కానీ ఈ రోజున బాగా పచ్చగా విస్తరిస్తున్నారు గదా! వెల్ సెటిల్డ్ గదా! కోట్ల ఆస్తికి పడగలెత్తారండి వాళ్ళు అని మీరంటారేమో. ఆసాపు కూడా ఒక రోజున తన హృదయంలో అలాంటి ఆలోచనే వచ్చి, ప్రభువా, నేను ఉపవాసముండి ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధిలో మొరపెడుతున్నా, వేడుకుంటున్నా, దివారాత్రులు ప్రార్థిస్తున్నా. కానీ నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చింది గదా! ఇదిగో ఈ దుష్టులను చూడు ఎంత పచ్చగా వర్ధిల్లుతూ ఉన్నారు. దేవుడు ఒక రోజున తిరిగి ఆ కీర్తనాకారుడికి సమాధానమిచ్చాడు. మనము చూస్తామంట, వీళ్ళు ఎక్కడ ఉన్నారని చూస్తే కనీసం వాళ్ళున్న అడ్రెస్ కూడా తెలీదంట. లేపబడతారు. ఒక రోజొస్తది వారు కూలుటకు వారి నాలుకే కారణం. మన నాలుకను జాగ్రత్త చేసుకుందాం. దేవుడు ఆశీర్వదించమని చెప్పాడు. ఆశీర్వదిద్దాం. శాపాలు మనకు అవసరం లేదు. అన్నీ ఎవరి ఎలా ఉండాలనేది ఆయన నిర్ణయిస్తాడు. మనం శపించకూడదు ఎవ్వరిని. ఆశీర్వదించే బిడ్డలుగా మనముందాం. హామాను కూడా ఒక రోజున ఒక భయంకరమైన కుట్ర, యూదులందరినీ నాశనం చేయాలనే ఒక కుట్ర రహస్య ప్రణాళిక చేశాడు. అబ్బా! సూపర్ అన్నారు వాళ్ళ భార్య, ఇంట్లో వాళ్ళు. హామాను, నువ్వు చేసిన ప్లాన్ చాలా బావుంది. సూపర్ అన్నారు. యూదులందరినీ, దేవుని బిడ్డలందరినీ నాశనం చేయాలని ఒక రహస్యంగా గదిలో ఉండి ప్రణాళిక చేశాడు. హామాను అనుకోని ఉండుండాడు అలా జరిగిద్ది అని. ఒక ఉరి కమ్మాన్ని సిద్ధం చేశాడు. ఉరి కొయ్యను సిద్ధం చేశాడు మొర్దెకైకి. ఎందుకు అంటే, అందరూ రాజ్యంలో నా అధికారాన్ని బట్టి నాకు సాగిలపడుతూ ఉన్నారు. వాడికేంటి అంత గర్వం? ఈ మొర్దెకై ఎవరి యొద్ద మోకరించడు. దేవుని యొద్ద తప్ప. చాలా సార్లు మనుషుల దగ్గర చాలా ఇదవుతూ ఉంటాం మనం. మనుషుల యొద్ద చాలా తగ్గిపోతుంది. నేనేం కాదు నువ్వే. మనుషుల్నెంత హెచ్చిస్తామో. మనుషుల్ని గౌరవించటంలో తప్పు లేదు కానీ, నీవే నాకు సర్వము, నీవే నాకు సమస్తం, నువ్వు తప్పితే నాకెవ్వరు లేరు అన్న ఇదిగా నువ్వు ఉన్నావంటే దేవునికి వ్యతిరేకంగా. అందుకే కీర్తనకారుడు మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం. మనుషుల దగ్గర మనం ఎంతవరకో అంతవరకే. అంటే గర్వంగా ఉండాలని నేను చెప్పట్లేదండి. దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలము సమస్తము చేయగలడని ఆయన ఎదుట సాగిలపడటం మనం నేర్చుకోవాలి. మొర్దెకై దేవుని ఎదుట మాత్రమే మోకరించటం తెలుసు. చూసాడు, ప్లాన్ చేశాడు. ఓహో! నీకింత గర్వం ఉందా? చూస్తా నీ సంగతేంటో. నాకున్న అధికారాన్ని బట్టి అనుకున్నాడు. అధికారాన్ని బట్టి పనులు జరగవండి. దేవుణ్ణి బట్టి జరుగుతాయి. హల్లెలూయా! భూమి మీద సమస్తము పైన అధికారము కలిగిన దేవుణ్ణి బట్టి జరుగుతాయి. అనుకోకుండా దేవుని ఎదుట యథార్థంగా ఉన్న మొర్దెకై జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందంటే, ఏ ఉరి కొయ్యను, ఏ ఉరి కంబాన్ని మొర్దెకై కోసం సిద్ధపరిచాడో, ఎవరు తవ్విన గుంటలో వాళ్ళే పడతారంటారు చూడండి. అలాగా తిరిగి అది హామానుకే వచ్చింది. మన జీవితాల్లో ఎల్లప్పుడూ అలాంటి ప్లాన్స్ ఏమన్నా ఉన్నా గూడా మనం మానుకొని, ప్రభా, నీ మనస్సు నాకివ్వయ్యా.
మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. మనుషులు నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకెన్నో గోతులు తవ్వుతున్నారండి. మనుషులు నాకు అపాయం చేయాలని చూస్తున్నారండి. ప్రతి క్షణము టార్గెట్ అంతా నేనేనండి. వాళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేదు అంటున్నా. దేవుని బిడ్డలారా మీరు ధన్యులు. మీరు నీతిమంతులైతే విజయం మీదే. మీరు దేవుని యందలి భయభక్తులు కలిగిన బిడ్డలైతే మీతోనే ఉంటాడాయన. మీకు ఎల్లప్పుడూ విజయమిస్తాడు. మనుషులందరూ ఆయన కార్యములను ప్రకటించాలంట. నేను అంటున్నా ఈ రోజున దేవుని కార్యాన్ని మనం ఎన్ని ప్రకటిస్తూ ఉన్నామండి? దేవుడు చేసిన గొప్ప కార్యాలు మీరు ఒక్కొక్కరొచ్చి చెప్పండి అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. నాకు తెలిసి పిల్లలతో సహా ప్రతి ఒక్కరు దేవుని కార్యాలు. అలాంటి కార్యాలను మనం ప్రకటన చేస్తూ ఉన్నామా? దేవుడు చేసిన ఎన్ని గొప్ప కార్యాలు నిన్నో, మొన్నో అనుకోకుండా ఎందుకో దేవుడు నేను కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దైవజనులతో నేను అంటూ ఉన్నా. అమ్మో! నన్ను దేవుడు కాపాడిన విధానము, నన్ను భద్రపరిచిన విధానము, నన్ను నడిపించిన విధానము ఎందుకో అవన్నీ గుర్తొచ్చేసాయి నాకు. ప్రతి సిట్యుయేషన్ గుర్తొచ్చి నేను అనుకున్నా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నిజంగా ఆ దేవుని కృపను బట్టే గాని లేదంటే ఈరోజు నేను ఉండేదాన్ని కాదు. ఆయన కృపలన్నీ గుర్తొచ్చాయి నాకు. ప్రభు చేసిన ప్రతి ఆ మేలును గుర్తు చేసుకుంటూ ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నా. దేవుని కార్యాలను మనం ఏమాత్రం ప్రకటిస్తూ ఉన్నాం? దేవుని కార్యాలను బట్టి, ఆయన కార్యాలను బట్టి మహింపరుస్తూ ఉన్నామా? ఇజ్రాయేల్ చిన్నది, చిన్న అమ్మాయి చెరగొనిపోబడి వేరే ప్రాంతానికి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన ఒక మంచి మాట, "అయ్యో! నా యజమానుడు ఇంత గొప్ప సైన్యాధిపతి అయుండి కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడే." ఆ సైన్యాధిపతి ఎక్కడికి వెళ్తే అక్కడ విజయమే. కానీ తన జీవితంలో ఒక అపజయం ఉంది. ఒక భరించలేని రోగం ఉంది. ఎవరికీ బయటికి మాత్రం ఒక మంచి సైన్యాధిపతిలా కనబడతాడు. కానీ లోపల చూస్తే మొత్తం కుష్టే. ఆ ఇజ్రాయేల్ చిన్నది. ఆయన జీవితంలో చూసి ఒక చిన్న మాట, "అయ్యా! ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త యొద్దకు వెళ్తే నీ రోగము నయమవుతది." దేవుని కార్యాలను మన జీవితంలో గూడా మనం ప్రకటన చేద్దాం. అనేక మందికి మీకు తెలిసింది దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను ప్రకటిద్దాం. ఆ విధంగా దేవుడు మనల్నందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్.